దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకి బాగుగా పరిచయమైనటువంటి సంఘటన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టడం. అది నిజంగా ఆశ్చర్యం కలిగించే అద్భుతం యేసుప్రభు వారి ద్వారా జరిగింది. అరణ్యములో 5,000 మంది పురుషులు భోజనం తినగా, ఇక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు, అంతమంది తినగా 12 గంపలు మిగలడం అనేది ఒక అద్భుతం. నిజంగా ఊహించిన అద్భుతం. నిజంగా ఈ యొక్క అద్భుతంలో అరణ్యములో వారికి ఆహారము దయచేయబడిన విధానం చూస్తే 3 రోజుల తర్వాత వారి మీదకి దేవుని కనికరం వచ్చినట్లుగా, వారి ఆకలి తీర్చబడడానికే అక్కడ కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, 3 రోజుల తర్వాత వారు ఆకలి తీర్చబడడానికి ఆహారం ఎక్కడి నుంచో సమకూర్చబడలేదు. బయట నుంచి కొంచెం ఆహారం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రార్థించి వడ్డించలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే, మనుషులు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో, అనగా ఆ 3 రోజుల నుంచి ఉన్నారు, ఆ 3 రోజులు కూడా వారికి కావలసిన ఆహారం అక్కడ సిద్ధపరచబడే ఉంది. కానీ అది మరుగైపోయి ఉంది. 3 రోజుల తర్వాతనే ఆ ఉన్న చిన్నది, లేకపోతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు బయలుపరచబడినట్లుగా, వెలుగులోకి వచ్చినట్లుగా, ప్రభు చేతికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియబిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ జీవితంలో తన కార్యము చేయాలి అనుకుని తన చిత్త ప్రకారం తన సమయానుకూలంగా చేసే వరకు కూడా ఆశీర్వాదాన్ని, తన చేయబోయే కార్యాన్ని గోప్యంగా ఉంచుతాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అవును, నీ ఆశీర్వాదం ఎక్కడైతే అవకాశం లేదు అని అనుకుంటున్నావో అక్కడే దాచబడింది. కానీ ప్రస్తుతానికి మరుగే ఉంది. కానీ త్వరలోనే తగిన సమయం అందు అది బయలుపరచబడుతుంది. అవును, వెతుక్కోవాల్సిన అవసరం లేదు, దిగులు చెందని అవసరం లేదు, అక్కడే దాచబడింది. కానీ 3 రోజుల తర్వాత విశుద్ధపరచబడినట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు ఊహించని రీతిలో దేవుడు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. ప్రస్తుతానికి అది నీకు అస్పష్టం, ప్రస్తుతానికి అది నీకు తెలియదేమో, మరుగైన అన్నట్లుగా కనబడుతుందేమో. కానీ త్వరలో దేవుడు బహిర్గతం చేయబోతున్నాడు, అద్భుతాన్ని చేయబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప దీవెన నీ మీదకి, నీ కుటుంబాన్ని మీదకి రాబోతుంది.